కానీ అక్కడ విన్న వాక్యాన్ని మీ జీవితాల్లో మీరు నెరవేర్చుకుంటున్నారా లేదా? విన్న వాక్యం రైటే, చదువుకున్నవారు అది విన్న వాక్యం రైటే అని దాన్ని మీరు అర్థం చేసుకుంటారు. చదవలేని వారు మీరు వెళ్ళి వాళ్ళు దాన్ని ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని మీ జీవితాలే ఈ మాట ద్వారా నేను సరి చేసుకుంటున్నాను అన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారా అసలు? అలాగ అర్థం చేసుకుంటారు దాన్ని. అలాగ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పరిచర్య విషయంలో, దేవుని పరిచర్య విషయంలో పరిశుద్ధమైన నామములో మనం వెళుతున్నాము కనుక ప్రతి మాట కూడా విలువ గలది. అది ఎవరికి? మన జీవితానికి. ఈ ఆవిరి వంటి జీవితంలో ప్రతి మాట విలువ గలది. బైబిల్ చదవకపోతే ఆ మాటలు విన్నవారు నా జీవితంలో ఏదైనా ఒక మాట, ఆ మాటను బట్టి నేను నా జీవితాన్ని సరి చేసుకుంటాను అని మనసులోకి రావాలి. అది రాకపోతే సరే. ఎందుకంటే మీరు వినకపోయినా చెప్పేవారికి నష్టమైతే ఏమీ లేదు. ఎందుకో తెలుసా? వాక్యం విని నేర్చుకుని పరిచర్య చేసి చెప్తున్నారు కనుక ఎలా ఉంటే మంచిది, ఎలా బ్రతికితే మంచిది, ఎలా ఉంటే బాగుంటుంది అని బైబిల్ చెప్పింది కాబట్టి ఇలా నిలబడి వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాం. ఈ సిద్ధపాటు ఎవరిదే? సిద్ధపాటు మనదైతే మనతో మాట్లాడించేవాడు మనల్ని నమ్ముకున్న పరిశుద్ధమైన నామం. ఆ నామమే క్రీస్తువారి నామం. ఆ నామమే యేసు నామం. ఆ నామము ద్వారానే మనం ఇక్కడ కూర్చున్నాం. ఆ నామము ద్వారానే మనం ప్రతీది కూడా వినకపోయినా నాకేం పర్లేదు కదా అనుకున్నా కాదు. చెప్పిన వారు చెప్తూనే ఉంటారు, కానీ వినకపోతే నష్టపోయేది నువ్వే.